ఓకే అక్కయ్య గారు, ఇక మనం పెళ్లి డేట్ గురించి ఆలోచిద్దామా? తప్పకుండా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే కదా. వాట్ 20 డేసా? ఎస్, జస్ట్ 20 డేస్. మమ్మీ అయితే డిసెంబర్ లో డేట్ చెప్తుంది, బట్ నేనైతే చెప్పేశాను నథింగ్ డూయింగ్. ఓకే టెల్ మీ, పెళ్లి రోజున ఏ కలర్ డ్రెస్ వేసుకోను నేను? ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి నీ దగ్గరికి ఎవరు వచ్చారు? నిమ్మి వచ్చింది. ఏం అవసరం వచ్చింది స్వయంగా వెళ్లి వీరేంద్రకి పెళ్లి డేట్ గురించి చెప్పడానికి? మీరు వాళ్ళకి చెప్పుండొచ్చుగా తను ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడని. అతనికి ఇష్టం ఉండదు, అందుకే అతనికి నీ మాట వింటే సంతోషం కలగలేదు. ఈ పెళ్లి వల్ల అన్నయ్య హ్యాపీ, అమ్మ హ్యాపీ, నువ్వు హ్యాపీ. కానీ నన్ను మాత్రం బందికానాలో బంధిస్తున్నాడు. దానిలో నేను ఇంత తొందరగా బందీ అవదలుచుకోలేదు. ఈ రోజు జరిగిన దాని కారణంగా నాకైతే చాలా టెన్షన్ గా ఉందండి. పాపం నిమ్మి సంగతి అయితే చెప్పక్కర్లేదు. దానికి పట్టరానంత కోపం వచ్చింది. అవునుదిరా, టు హెల్ విత్ జెస్సీ అండ్ టు హెల్ విత్ కఫూర్ ఫ్యామిలీ అనుకోవాల్సిందే. బట్ అంత కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఎనీవే అన్నయ్య, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్విప్పుడు మీ అమ్మాయికి ఇవన్నీ ఇస్తున్నావు కదా, అవన్నీ కపూర్ ఫ్యామిలీకే పంపిస్తారా మీరు? అస్సలు కాదు. నిమ్మి అక్కడికి జస్ట్ 2 సూట్ కేసు తీసుకెళ్తుంది. ఇక 4 నెలల్లో 4 సూట్ కేసులు తీసుకుని రిటర్న్ వచ్చేస్తుంది. ఐ గాట్ ఇట్. 2 సూట్ కేసులు మాత్రం వీరేంద్రకై ఉంటాయి. అండ్ నౌ 4 months, 1 month హనీమూన్, 1 month ఇక్కడ, అండ్ 2 months కపూర్ ఫ్యామిలీ. బావొదినా, హీ ఈస్ జీనియస్. ఐ హావ్ టు టెల్ యూ దట్. బట్ టూ మచ్ కూడా. చూడండి, నిమ్మి తొందరపాటుతనం వల్ల జరిగిందేదో జరిగిపోయింది. ముగింపు మంచిదైతే అంతా మంచిదే. కోపాలు, నిష్ఠురాలు అన్నీ వదిలేయండి. ఇప్పుడు కేవలం ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 20 రోజుల తర్వాత వీరేంద్ర పెళ్లి జరుగుతుంది. మీ ఇద్దరి ముఖాల మీద నవ్వులు కనపడాలి. ఇక గబగబా పనులు మొదలు పెట్టాలి. వీరేంద్ర, నరేంద్ర అన్నయ్యకి ఫోన్ కలుపు బాబు. వాడికి కూడా చెప్తాను, సమయం చాలా తక్కువ ఉంది, చేయాల్సిన పనులు బోలెడున్నాయి, తొందరగా రమ్మని. ఆగు వీరేంద్ర. ఏమైంది? ఎందుకు ఆపావు? మళ్ళీ నువ్వు నరేంద్ర ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? అయ్యో లేదత్తయ్య, అలాంటిదేమీ లేదు. మరైతే ఎందుకు ఆపావు? నువ్వు కోరుకోవటం లేదా నరేంద్ర తొందరగా రావాలని? అదేంటత్తయ్య, ఆయన ఇప్పుడే ఈ క్షణమే నా ఎదురుగా ఉండాలని నా మనసు కోరుకుంటోంది. కానీ అదేంటంటే, ఒకవేళ ఆయన ఇప్పుడే వచ్చేసారనుకోండి, నేనేమో పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాను. ఆయనతో గడపడానికి నాకు అస్సలు టైం ఉండదు కదా. అదే ఒకవేళ ఆయన పెళ్లికి 2-3 రోజుల ముందొస్తే అప్పుడు ఆయన తీరిగ్గా మనందరితో కలిసి టైం స్పెండ్ చేస్తారు. అయ్యో రామా, నిజమేనమ్మా. ఇదైతే నేను అసలు ఆలోచించలేదు. సరే బాబు, ఇప్పుడు నాకు బాగా నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటాను. జెస్సీ, గ్యాస్ ఆఫ్ చేయమ్మా. అలాగే. సారీ. పిచ్చి పిల్లాడు. సర్లే, ఇక నేను ఉంటాను. అయిపోయిందా ఆంటీ గారితో మాట్లాడ్డా? అబ్బా, దానికి సమాధానాలు చెప్పలేక నేను అలసిపోయాననుకో. ఇప్పుడే అలసిపోతే ఇక పెళ్లి పనులు ఎలా చేస్తారు? సరే అత్తయ్య, చూడండి, ఈ పెళ్లి పనులన్నీ నేను ఒక లిస్టు తయారు చేశాను. మీకు కూడా ఏమైనా పనులు గుర్తొస్తే గనక నాకు చెప్పండి. అరే అది నిమ్మి పెళ్లి డ్రెస్ ఉంది చూడు, దానికి జతది దుపట్ట కుట్టడానికి ఇవ్వాలమ్మా. నేను ఇస్తానులేండి. ఇంకేమైనా? ఇంకా మనకి దాన్ని ఏమంటారు, వంట సరుకులు, వంట సామాన్లు, బాజాలు, భజంత్రీలు. అది ముందే రాసేశాను. బుజ్జి చెప్పింది ఈసారి అది తక్కువ ధరున్న డ్రెస్ తీసుకోదట, కాస్ట్లీ డ్రెస్సే కావాలట. నేను చూసుకుంటానులేండి. అయితే మొత్తం పనులన్నీ నువ్వే చేస్తావా? నాకు కూడా ఏమైనా పనులు మిగులుస్తావా లేదా? చెప్తాను, రండి. ఇలా కూర్చుని దర్జాగా ఆర్డర్స్ వేస్తూ ఉండండి. అదే కదా చేస్తున్నాను. జెస్సీ, నీకు తెలుసా, నీకు నరేంద్రకి పెళ్ళయినప్పుడు మా దగ్గర ఏమంత ఎక్కువ డబ్బు లేదు తల్లి. అందుకే మేము ఘనంగా చేయలేకపోయాం. కాని ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల నా కొడుకుల సంపాదన బాగానే ఉంది. ఇప్పుడు నా ఆశ ఒక్కటే, ఈ పెళ్లిలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని. అస్సలు ఏ లోటు ఉండదత్తయ్యా. నేను చెప్పాను కదా,
మీరు జస్ట్ ఆర్డర్ వేయండి. వీరేంద్ర పెళ్లిలో మీరు ఏం చెయ్యాలనుకున్నారు అవన్నీ జరిగిపోతాయి. జెస్సీ, నేను చాలా చాలా చెయ్యాలనుకున్నాను తల్లి, కానీ లోకులకి భయపడతాను తల్లి. నీకు తెలుసా, ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషపడేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ అసూయ పడేవాళ్లు చాలా మంది ఉంటారు. అందుకని నేను ఇలాంటి ఆడంబరాలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను జనాల దృష్టిలో, లోకం దృష్టిలో పడాలనుకోవడం లేదు తల్లి. ఒక పని చేద్దాం అత్తయ్య. నెక్స్ట్ వీక్ లో మీ భజన బృందం వాళ్ళని, నా ఫ్రెండ్స్ ని, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళందరినీ మనం లంచ్ కు పిలుద్దాం. సరేనా? వద్దు, వద్దు, వద్దు. ఆ, సంతోషం. వదినా నేను ఇప్పుడు వస్తాను. ఇక్కడ పెట్టమ్మా, నేను వేస్తాలి. ఇలా ఇవ్వు. పూరి వేసుకో, తిను తిను. స్వీట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? తింటూ ఉండండి. తినండి. చూసేయండి. కొంచెం పెట్టుకోండి. వేసుకో. అక్కడ కూడా వెయ్యి. జెస్సీ వదినా, జెస్సీ వదినా, జెస్సీ వదినా, ఏమైంది? ఏమైందమ్మా? జెస్సీ వదినా, జెస్సీ, అయ్యో లేవండి. జెస్సీ, అయ్యో, ఏమైంది? అయ్యో జెస్సీ, కాస్త జరగనమ్మా, పిల్ల గాలి తగలనివ్వండి. జెస్సీ, ఏమైందమ్మా? ఎందుకు ఇలా పడిపోయా? అమ్మగారు, ఇలా ఇవ్వు. ఏంటి? ఏం జరిగింది? లేవద్దు జెస్సీ, పడుకో పడుకో అమ్మా. కానీ అసలు ఏమైంది? అరే, నువ్వు పడిపోయావమ్మా. కళ్ళు తిరిగి కింద పడిపోయావు నువ్వు. నేను పడిపోయానా? లేదే. ఆహా, నీకైతే ఏమీ అవదు కదూ. సూపర్ ఉమెన్ కదా నువ్వు. అత్తయ్య, బయట గెస్ట్లున్నారు, కానీ మనం గెస్ట్ల సంగతి వదిలేయమ్మా. నా ప్రాణం పోయినంత పనైంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఉదయం నుంచి చెప్తున్నాను, ఏమైనా తిను అని. కానీ నువ్వు నా మాట వింటేనా? మధు, ఈ పిల్ల నువ్వు ఇక్కడి నుంచి కదల్నివ్వద్దు చెప్తున్నా. అలాగే ఆంటీ. నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను. అలాగే. ఇలా దగ్గరకొచ్చి కూర్చో. ఇక మీరందరూ బయట కూర్చోండి. పదండి. నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను. నాకేం కాలేదు. అనవసరంగా టెన్షన్ పడొద్దు. తెలుసులే. ఇప్పుడు అలాంటిదేమైనా అవడానికి ఛాన్స్ కూడా లేదులే. నరేంద్ర అన్నయ్య గారు ఇక్కడుండి నీకు కళ్ళు తిరిగితే ఇక ఈ పాటికి ఆంటీకి శుభాకాంక్షలు చెప్పేవాళ్ళం. కానీ నువ్వు పడిపోయిన కంగారులో అందరం కంగారు పడిపోయాం. నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను. కొంపతీసి నేను ప్రెగ్నెంట్ కాదు కదా? లేదు. జెస్సీ, ఆర్ యు ఆల్ రైట్? జెస్సీ, ఓకేనా? నేను బానే ఉన్నాను. ఇక్కడ కూర్చో. నేను వాటర్ తీసుకురానా నీకు? వద్దులే. పొద్దు నుంచి చెప్తున్నాను తిను అని, కన్నా మాట వింటేగా. ఆంటీ ఇవ్వండి. ఇదిగో, ముందు నిమ్మరసం తాగు, తర్వాత ఏదైనా తిందు గాని. అత్తయ్య, నాకు అస్సలు ఆకలిగా లేదు. నోర్మొయ్, నాకు తిట్టడం కూడా వచ్చు. పట్టుకో నిమ్మరసం తాగు. తాగు తాగు. మధు, నువ్వు కాస్త వాళ్ళని చూసుకోమ్మా. ఈ పిల్ల దగ్గరే నేను కూర్చుంటాను. ఇప్పుడేదో ఒకటి తింటే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అలా చెయ్యండి ఆంటీ. మీరిప్పుడు తిని అసలు బెడ్ మీద నుంచి కదలివ్వద్దు. ఎప్పుడు చూసినా సూపర్ ఉమెన్ లాగా పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడే కూర్చో. జెస్సీ వదిన, మీరు ముందు భోజనం చేయండి. నాకు తినాలని లేదు. అత్తయ్య, నేను చూసుకుంటాలే. నువ్వు వెళ్ళు, బయట వాళ్ళని చూసుకోపో. వెళ్ళు. సరే.
అత్తయ్య ఇదిగో, తినమ్మా నోరు తెరు ఏమైందమ్మా? అత్తయ్య వదినా నువ్వు బానే ఉన్నావా? పొద్దున్న నుంచి ఒకటే పని చేస్తోందిరా, తిండి తిప్పలు లేకుండా. కళ్ళు తిరిగి ఉన్న పళంగా కింద పడిపోయింది. నాకైతే ప్రాణం పోయినట్టయింది. చూడు తెలియగానే ఎలా పరుగు పరుగునొచ్చాడో. వీరేంద్ర, ఇది నా మాట వింటం లేదురా. మీ వదనకి నువ్వైనా తినిపించరా. తనకి చెప్పరా నన్ను ఇంకా సతాయించొద్దని. ఇదిగో పట్టుకో, కాస్త తినిపించు. అత్తయ్య తినమ్మా తిను. ఏంటి వదినా నువ్వు? ఈ ఇంట్లో ఉన్న పనులన్నీ నేను ఎత్తినేసుకొని చేస్తావు. అన్నం తినాలి కదా ముందు. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. మేడం నేను వచ్చేసాను. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను కూడా. షాప్ కూడా క్లోజ్ చేసి వచ్చాను. ఇదిగో పట్టు. వీరేంద్ర, ఏంటి? నాకు డౌట్ గా ఉంది. నేను ప్రెగ్నెంట్ ఏమోనని. వదినా ఇదెలా సాధ్యమవుతుంది? ఇంకో 10 రోజుల్లో నా పెళ్లి. ఇంకో వారం రోజుల్లో ఆయన కూడా షార్జా నుంచి వస్తారు. ఓ షిట్. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మనకు ఒకటే దారుంది. ఒకవేళ నా భయం నిజమైతే ఇక మనం రేపే అబోర్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది అదేనని ఎలా తెలుస్తుంది? ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ దొరుకుతుంది కదా, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఎక్కడి నుంచి తేవాలి? ఏదో ఒక మెడికల్ షాప్ లో దొరుకుతుంది. సరే అయితే నేను వెళ్తాను. కానీ వదిన నీ డౌట్ ఒకవేళ నిజమైందనుకో, అప్పుడు మనం రేపు కాదు ఈ రోజే వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళం గురించి మాట్లాడుకుంటున్నారా? ఏమైంది అలా చూస్తున్నావేంట్రా? షాప్ కి. వీరు షాప్ అలాగే వదిలేసి వచ్చాడట. అందుకే తనని వెళ్ళమంటున్నాను. ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, నాకేమీ అవ్వలేదు. అవును పాపం, నీకేమీ అవ్వలేదు. వీరేంద్ర, వెంటనే నరేంద్రకు ఫోన్ చేయరా. వాడికి కూడా నిజం తెలియాలిగా ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో. వాడికి నేను ఉన్నట్టు చెప్పేస్తాను. జెస్సీ తన ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోవడం లేదని. రేపేదైనా జరగరంది జరిగితే నన్నంటాడు కదా. ఫోన్ చేయరా వెంటనే. అమ్మా అన్నయ్యకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? నేనున్నాగా, అంతా నేను చూసుకుంటానుగా. ఆ అలాగే లేరా. వీరేంద్ర, నువ్వు మరీ ఎక్కువగా టెన్షన్ పడకు. జెస్సీకి బాగైపోతుందిలే. నాకు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ బాధ్యతలు బాగానే తెలుసుకుంటున్నావురా. చూసావా జెస్సీ, వీడికి పెళ్లి కాబోతోందిగా. అందుకే వీడికి అన్ని బాధ్యతలు అర్థం అవుతున్నాయి. కానీ నేనొక మాట చాలా స్పష్టంగా చెబుతున్నాను. రేపటిదాకా నువ్వు విశ్రాంతి తీసుకొని బాగా తిని నీ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవాలి. అప్పుడు స్వయంగా నేనే నరేంద్రకి ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్తా. డాక్టర్ని పిలిపిస్తా, మొత్తం చెకప్ చేయిస్తా. అన్నం ముట్టుకోకూడదని నువ్వేమో ఒట్టు పెట్టుకుని కూర్చున్నావాయే. పోన్లే, కాస్త విశ్రాంతైనా తీసుకోమ్మా. ఏం కావాలి బాబు? అంకుల్ నాకు ఒక కాఫ్ సిరప్ ఇవ్వండి. ఒక కాఫ్ సిరప్ అంటే ఎవరా? ఒక టూత్ పేస్ట్ కూడా. ఒక టూత్ పేస్ట్. అంకుల్ ఒక టెల్కమ్ పౌడర్ కూడా. ఒక టెల్కమ్ పౌడర్ అంటే తీసుకురా బాబు. అంకుల్ ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్. ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్. ఎంతైంది? 300 రూపీస్. తెచ్చావా? తెచ్చాను, త్వరగా టెస్ట్ చేసుకో. జెస్సీ, ఈ గ్లాసుడు పాలు తాగేయమ్మా. ఇదిగో తీసుకో. అబ్బా అత్తయ్య, ఆల్రెడీ వీరుని కాపలాగా పెట్టారు. ఇప్పుడు మీరు కూడానా? ఖాళీ గ్లాసు నువ్వు తెచ్చి చూపించాలి. నువ్వు తాగు.
జెస్సీ, అత్తయ్య మీకెందుకు శ్రమ? రాణికి చెప్తే చేస్తుందిగా. అరే ఎప్పుడు చూసినా రాణి రాణిని కలవరిస్తూ ఉంటా? మీ అత్తయ్య నీకోసం నీళ్లు కూడా తీసుకురాకూడదా? ఏంటమ్మా అలా చేస్తావు? అత్తయ్య ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను. మీరు మీ గదిలోకి వెళ్లి హాయిగా పడుకోవచ్చు కదా. అయ్యో, నీ ఆరోగ్యమే సరిగా లేదు, కానీ నువ్వు నా విశ్రాంతి గురించి బాధపడుతున్నావా? జెస్సీ, గత జన్మలో నేను చాలా పుణ్యం చేసుకునుంటాను. అందుకే నాకు నీలాంటి కోడలు దొరికింది. చూడు, నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నీకేమాత్రం కష్టం కలిగినా కూడా పాప అక్కడ నరేంద్ర టెన్షన్ పడిపోతాడు తల్లి. నేనేమనుకున్నానంటే ఓసారి నరేంద్రతో ఫోన్లో మాట్లాడదామని. వద్దత్తయ్య, ఆయనకిప్పుడే ఫోన్ చేయకండి. అనవసరంగా టెన్షన్ పడతారు. జెస్సీ, ఏంటి తల్లి, ఏమైంది? అంత విచారంగా ఉన్నావే? లేదత్తయ్య, నేనేమి విచారంగా లేను. నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. ఇవాళ నా కారణంగా గెస్ట్లు తిరిగి వెళ్లిపోయారు. అరే, గెస్ట్లదేముంది తల్లి, పెళ్లి జరిగే ఇల్లు, గెస్ట్లు వస్తూ పోతూ ఉంటారు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకమ్మా. జెస్సీ, నీకు తెలియదు తల్లి, నీకు ఈ ఇంట్లోనే కాదు మా గుండెల్లో కూడా ఎంత మంచి స్థానం ఉందో. నువ్వు నీ ప్రేమతోటి, మంచితనంతోటి మా అందరి గుండెల్లోనూ స్థానం సంపాదించుకున్నావు. నీకు తెలుసా, నేను మన బుజ్జితో వీరేంద్ర నిశ్చితార్థం రోజున ఏం చెప్పాను? జెస్సీ అంటే మా ఇంటి పరువు అని, మా ఇంటి గౌరవము అని. అయ్యయ్యో, నువ్వు ఏడుస్తున్నావా? పిచ్చి పిల్ల, నేను ఏడిపించడానికా నేను ఇలాంటి మాటలన్నీ చెబుతున్నది? నేను నిన్నిక పొగడంలే తల్లి, ఎందుకంటే నీకు నా దిష్టే తగిలేటట్టుంది. అమ్మా జెస్సీ, టీ తీసుకురా. ఇదిగో అంటే మీ టీ రెడీ. అయ్యో,
జెస్సీ నా మాట వినమ్మా. అత్తయ్య నేను బానే ఉన్నాను. ఇలారా నువ్వే చెప్పు మీ వదినకి. ఊరుకోండి అత్తయ్య, తన నాకేం నచ్చ చెప్తాడు. అత్తయ్య నేను చెప్తున్నాను కదా, నేను పూర్తిగా బాగున్నాను. సరే వీరేంద్ర, నన్ను చూడు, నేను నీకు పేషెంట్ లాగా కనిపిస్తున్నానా? బానే ఉందిగా. అదిగో మతిగాని పోయిందేంట్రా నీకు? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. వచ్చాడమ్మా వకాలతో పుచ్చుకొని. అయ్యో అత్తయ్య, అలా మాట్లాడకండి. ఒకవేళ నిమ్మి వినిందంటే పాపం బాధపడుతుంది. తన హీరోని మీరు పిచ్చివాడు అన్నారు అని. విషయం ఏంటో నాకు కూడా చెప్తారా? షాపింగ్ కి వెళ్ళడం గురించి మాట్లాడుతోందిరా. అత్తయ్య తప్పదు కదా మరి. ఇంకా పెళ్లికి ఎన్ని రోజులు మిగిలిందని పెళ్లి కొడుకుని చెయ్యాలిగా. కానీ ఇంతవరకు వీరుకి ఒక్క డ్రెస్ కూడా రెడీ అవ్వలేదు. పైగా షెర్వాణి కూడా ఆర్డర్ చేయాలి కదా. దాని గురించి నువ్వెళ్లాల్సిన అవసరమే ఉంది. పప్పు వెళ్తే సరిపోతుంది కదా. వీరేంద్ర, పప్పు కోసం కూడా ఒక సూట్ ఆర్డర్ ఇవ్వు. అది కరెక్టే. కానీ అత్తయ్య నేనేమనుకుంటున్నానంటే ఆయన కోసం కూడా కొన్ని డ్రెస్సులు తీసుకుందామని. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి టైం ఉండదు, నాకు టైం ఉండదు. పైగా సొంత తమ్ముడి పెళ్ళంటే అన్నయ్య కూడా కాస్త దర్జాగా ఉండాలి కదా. సరేనమ్మా సరే, వెళ్ళిరా. కానీ ఏ పని కోసమైతే వెళ్తున్నారో ఆ పని పూర్తి చేసుకుని తిన్నగా ఇంటికి రావాలి. సరే వీరేంద్ర, జెస్సీ జాగ్రత్త బాబు. సరే అమ్మా. మీరు అక్కడే ఫామ్ ఫిల్ చేసి మనీ కట్టండి. మీరు నాతో రండి. పేషెంట్ పేరు? ప్రీతి. ప్రీతి. ఏజ్? వయసు ఎంత? సార్ 27. 27. 27. పేరు? సార్ ఇప్పుడే చెప్పాను. సార్ రాజేష్. రిలేషన్? బంధుత్వం ఏంటి? సార్ అది భర్తని, హస్బెండ్. భర్త. డబ్బులు ఎంత సార్? 3500 రూపీస్. రాణి, వదిన లేచావా? లైట్ వెయ్యి. టైం ఎంత అయింది? 9 అయింది. 9 అయిందా? అవును. మరి నువ్వు నన్ను ఎందుకు లేపలేదు? అరే మీ అత్తగారు ఆర్డర్ తల్లి. అయినా సాయంత్రం టీ తీసుకుని వచ్చాను నేను. కానీ నువ్వు గురక పెడుతూ కుంభకర్ణుడి చెల్లెల్లాగా ఒకటే నిద్రపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళలేదా? లేదు, అమ్మగారు ఉండమన్నారు. నీకు ఆరోగ్యం బాలేదు కదా, అందుకని. ఆ గోలేంటి? ఎవరొచ్చారు? వీరేంద్ర బాబు ఫ్రెండ్స్ డాబా మీద గోల గోల చేస్తున్నారు. चोली के पीछे क्या है? चोली के पीछे चुनरी के नीचे क्या है? चुनरी के नीचे चोली में दिल है मेरा. వదిన, ఏం డ్రెస్ వేసుకున్నావు నువ్వు? ఏం వేసుకున్నావంటే నా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం? అరే కళ్ళల్లో పడుతుంది. ఏంటది? అదే వదిన, అద్దాల వెలుగు. అయితే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? బాగుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కళ్ళు తెరిచే ఉంచాలా? నువ్వు చేసేది ఇంతేగా. 1 2 3 కళ్ళు మూసుకొని చేసుకో. ఏమైంది? కంట్లో ఏదో పడింది వదిన. సారీ సారీ. చూడని మండుతుంది. నువ్వు అలా నలిపితే ఇంకా మండుతుంది. చూడండి. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు అరుస్తున్నావు? చిన్న పిల్లాడివా? ఊరుకో. అస్సలు కదలకూడదు. కదలకు. అలాగే నిలబడు.
అయిపోయింది. అలాగే 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 ఉండు. ఒక్క నిమిషం. అరే ఇప్పుడు ఓకేనా? చల్లటి నీళ్లతో కళ్ళు కడుక్కో. మంట తగ్గుతుంది. చాలా ఆనందంగా ఉంది. బాగా దాహంగా ఉంది, ఇంకొకటి తాగాలి. వాళ్ళేదో గోల చేస్తున్నారులే. ఇప్పుడు వీరేంద్ర పెళ్లిదాకా వాడి స్నేహితులతో ఇలాగే గోల ఉంటుందమ్మా మనకి. జెస్సీ, ఇవాళ కూడా నేనిక్కడే పడుకుంటాను తల్లి. నా గదిలోకెళ్ళి పడుకోను. అక్కడున్న నా ధ్యాసంతా నీ మీదే ఉంటుంది. ఇక అదీగాక నిన్న జరిగిన దానికి నేను చాలా టెన్షన్ పడిపోయాను తల్లి. అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు? పడుకో. సరే అత్తయ్య, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఏమైనా కావాలా నీకు? ఏ, నేనేమి పని లేకుండా రాకూడదా? కాదు, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఈ టైంలో సడన్ గా టైం గురించి కారణాల గురించి ప్రశ్నలు అడగడం నేర్చుకున్నావా? అయినా నీ ముఖం ఎందుకు అలా డల్గా అయిపోయింది? అదే ఈరోజు ఇలా జరిగిన దానికి నేను చాలా టెన్షన్ పడిపోయాను. నేనున్నంత వరకు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మొత్తం అంతా సర్దుకుంది కదా. ఇక నువ్వు కూడా నార్మల్ అయిపో. నీకు పెళ్లి కాబోతోంది. ఒకవేళ ఇప్పుడు పెళ్లి కొడుకు భయంగా కనిపిస్తే అందరూ రకరకాలుగా అనుకుంటారు. వీరేంద్రకు రింగ్ తీసుకున్నారా? డిజైన్ సెలెక్ట్ చేసాం, ఇంకా తీసుకోలేదు. అతని రింగ్ సైజే లేదు మన దగ్గర. అతని రింగ్ సైజు వాళ్ళని అడుగు. అడుగుతాలే. డాడీ సైజ్ అడగడం ఎందుకు? వీరేంద్రని ఇక్కడికే పిలుద్దాం. నేను కాల్ చేస్తాను. నిమ్మి, నువ్వు వదిలేసాయి. వదిలే, మీరు చేయండి వీరేంద్ర వాళ్ళకి ఫోన్. సరే అయితే నేనే చేస్తాను. ఒక్క నిమిషం. జెస్సీ, నేను చూస్తాలే. హలో హలో, నమస్కారం అండి. నేను నిమ్మి వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మా నిమ్మి ఎలా ఉంది? మీ నిమ్మి చాలా బాగుంది. అన్నట్టు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలండి. చెప్పండి. అది మీరు వీరేంద్రని ఒకసారి మా ఇంటికి పంపించండి. మేము రింగ్ తీసుకోవాలిగా, అలాగే మిగతా షాపింగ్ కూడా చెయ్యాలి. అన్నీ అయిపోతాయి. సరేనండి, వీరేంద్ర వస్తాడులే. వీరేంద్ర, నిమ్మి వాళ్ళు పిలుస్తున్నారు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిరా. వీరేంద్ర, ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళకు. నిమ్మి కోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకువెళ్ళు. యు డోంట్ మైండ్ నా? ఫర్ వాట్? అదే, ఆ ఎంగేజ్మెంట్ సెట్ ని ఎక్స్చేంజ్ చేసి నేను తీసుకున్నాను. దీనిలో మైండ్ లో పెట్టుకోవాల్సిందే ఉంది. ఆ సెట్ నీకోసమే తీసుకున్నారుగా. దాన్ని ఏం చేసుకుంటావో ఏం చేసుకోవో అదంతా నీ ఇష్టం. పద, అటు వెళ్దాం. ఇదిగో, నువ్వు డ్రైవ్ చేయి. నేనా? అలవాటు చేసుకో డ్రైవ్ చేయడం. పట్టుకో. బట్ నిమ్మి, నా దగ్గర అయితే కార్ లేదుగా. దట్ డస్ నాట్ మీన్ నీ దగ్గర ఇంతవరకు కారు ఉందా లేదా అని. బై ద వే, నువ్వు నా వాడివి. దీని మీద నీకు పూర్తి రైట్ ఉంది. ఓకే. ఎనీవే, ఐ హావ్ సంథింగ్ టు యూ. వాట్? వెయ్, ఇదిగో. ఇదెందుకు? ఎందుకొద్దు? ఇప్పుడు నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ నేను నీకు ఇవ్వకూడదా? తీసుకో. పెట్టుకో. వావ్, సో డాషింగ్. లెట్స్ టేక్ ఎ పిక్చర్. నైస్.
హీరోలా ఉన్నావన్నయ్య. భలే కనిపిస్తున్నావు తెలుసా నువ్వు ఈ గ్లాసెస్ లో. ఏది కాస్త చూడు నువ్వు. వాట్? 9,000 ఇది? 9,000? ఏది చూపించు చూపించు. వావ్. ఆహా, ఎంత స్వీట్ గా కనిపిస్తుందో. నిజంగానే మీ నిమ్మి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ చైన్ కూడా ఎంత బాగుంది. ఆ, ఖరీదైందే. అరే అది ఆ చైనే మనం ఎంగేజ్మెంట్ కి ఇచ్చాం కదా. లేదే. అదే మేం జ్యువెలరీకి నా రింగ్ సైజ్ ఇవ్వడానికి వెళ్ళాం కదా, అప్పుడు తను అది ఇచ్చేసి తీసుకుంది. నువ్వు తప్పుగా అనుకోవద్దక్కయ్యా. నిమ్మికి చాలా పొగరు. ఆయన ఎందుకుండదులే, ధనవంతుల ఇంటికి ఒక్కగానొక్క కూతురాయే. అతను తప్పుగా అనుకోలేదా? లేదాంటీ, అస్సలు లేదు. అదేంటి? వీరేందర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఓ రియల్లీ? పర్ఫ్యూమా? 750 రూపీస్. సీరియస్లీ నిమ్మి? ఓ పని చేద్దాం, దీన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుందాం. వాట్ యు సే? లీవ్ ఇట్ ఆంటీ, మార్చేస్తాను. వీరేందర్ని అలాగే తన టేస్ట్లను కూడా మార్చేస్తాను. దట్స్ లైక్ మై గర్ల్ నౌ. అత్తయ్య, మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు కదా నేను ఆలోచిస్తున్నది. మీరు నన్ను వద్దని కూడా చెప్పారు. నా సెట్ ని నిమ్మికి ఇవ్వొద్దన్నారు. ఇక నేను సరదాగా మీ మీద బ్లేమ్ కూడా వేశాను, ఇప్పటి నుంచే నాకు నీది నాది అని నేర్పిస్తున్నారని. కానీ అత్తయ్య, నేనైతే ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ సెట్ ని తనకిచ్చాను. కానీ చూశారుగా, మనం ఇచ్చిన గిఫ్ట్ కి నిమ్మి ఎంత విలువిచ్చిందో. సర్లే, ఆ సంగతి వదిలేయక. అనవసరంగా ఎందుకు విషయాన్ని పెద్ద చేయడం? అత్తయ్య, మీకు నా గురించి బాగా తెలుసు కదా. నాకు అనవసరంగా విషయాన్ని పెద్ద చేసే అలవాటే లేదు. మీరే ఒక సంగతి మర్చిపోతున్నారు. నిమ్మి ఇంటికి బాస్ మేనకోడలిగా కాదు, మీ కోడలిగా వీరేంద్రకి భార్య స్థానంలో వస్తోంది. ఈ రోజు ఏదైతే జరిగిందో అది నాకు అస్సలు నచ్చలేదు. ఈ రోజు కేవలం మనమిచ్చిన గిఫ్టే మార్చింది. రేపిక ఈ ఇంటికొచ్చిన తర్వాత ఎవరికి తెలుసు తనేవి మార్చడానికి ట్రై చేస్తుందో అని. ఏంటి సంగతి నిమ్మి? ఎందుకంతగా నవ్వుతున్నావు? హ్యాపీ, అందుకే. నిన్ను హ్యాపీగా చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది తల్లి. కానీ ఈ రోజు నువ్వు ఇంత పొద్దున్నే లేచావేంటి? వెళ్ళాలిగా. ఎక్కడికి వెళ్ళాలి? వీరేంద్రని పిక్ చేసుకోవడానికి. వాట్ ఎల్స్? ఎన్ని గంటలకు వెళ్ళాలి? తీరిగ్గా వెళ్తానులే. ఓరి భగవంతుడా, ఇంత తీరిగ్గా వెళ్లాల్సిందుంటే అంత త్వరగా లేవలసిన అవసరమేముంది? వీరేంద్ర తొందరగా లేస్తాడుగా, అందుకే. పోనీలే, వీరేంద్రది ఒక్క మంచి అలవాటైనా నేర్చుకుంటున్నావు. కానీ పికప్ చేసుకోవడానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? తనే వచ్చేయచ్చుగా. తనని ఇప్పుడే పూర్తిగా ఇక్కడికి తెచ్చేయలేనుగా. సో ఇలా పిక్ చేసుకునే వంకతోటి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఓకేనా? నువ్వు చెప్పింది నిజమే. కానీ నిమ్మి, ఒక విషయం దృష్టిలో పెట్టుకో. నీ మాటల్ని బట్టి వీరేంద్రకి ఏమాత్రం అనుమానం కలగకూడదు మనం తనని ఇక్కడ సెటిల్ చేయాలనుకుంటున్నట్టు. ఆబ్వియస్లీ నాట్. అంత స్టూపిడ్ ఏంటి నేను? బేబీ, ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు పొద్దున్నే ఏం క్లాస్ తీసుకుంటున్నావు నాకు? అన్నిటికంటే ముందు నువ్వు నీ ఇరిటేట్ అయ్యే స్వభావాన్ని మార్చుకో. అరే, ఇక్కడంటే నువ్వు ఒక్కదానివే బేబీ. నేను, మీ డాడీ నీకు ఏ విషయంలోనూ అడ్డు చెప్పం. కానీ ఒక్క విషయం ఆలోచించు. ఇప్పుడు కొత్త మనుషులు, కొత్త వాతావరణంలోకి, కొత్త ఇంట్లోకి వెళ్లబోతున్నావు కాబట్టి నువ్వు కాస్త ఓర్పుగా ఉండాలి తల్లి. ఆ ఇంటి పద్ధతుల్ని బట్టి నిన్ను నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది, అర్థమైందా? వదినా, ఇదేంటి వాళ్ళ ఏమైంది నీకు? టిపికల్ మదర్ లాగా ఓల్డ్ ఫ్యాషన్ మాటలు మాట్లాడుతున్నావెందుకు? వీణా, కొన్ని మాటలు ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ కానే కావు. కాకపోతే వాటిని చెప్పటంలో అర్థం మారుతుందంతే.
మమ్మీ నేనక్కడ 5-6 మంత్సేగా ఉండాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఈ 5-6 మంత్స్ లో గాని ఒకవేళ అందరి మనసులో నువ్వు స్థానాన్ని సంపాదించుకున్నావనుకో, అప్పుడు నువ్వు గెలిచినట్టే. వీరేంద్ర మనసులో శాశ్వతంగా నీ స్థానాన్ని సంపాదించుకున్నట్టే. వదినా, నువ్వుండు. నేనున్నాను కదా నిమ్మికి ట్రైనింగ్ ఇవ్వడానికి. లేదు వీణా, ఇదేం ఆషామాషీ విషయం కాదు. నిజమే, నిమ్మి మాకు ఒక్కగానొక్క బిడ్డ. ఇక మేము మా ఒక్కగానొక్క బిడ్డని మా కళ్ళకి దూరంగా పంపించదలుచుకోలేదు. వీరేంద్రని ఇక్కడికే తెచ్చుకోవాలనుకుంటున్నాం. కాని బంధుత్వాలు విడదీసుకొని కాపురాలు నిలబెట్టాలనుకుంటే అప్పుడు మనసుల్లో కలతలేర్పడతాయి. వదినా, ఇవాళ నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. మెల్లమెల్లగా మ్యారేజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మనసులో వేల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదో ఒక విచిత్రమైన భయం కలుగుతుంది. నిమ్మి ఇప్పుడు కేవలం మాకు కూతురిగానే ఉండడం లేదు. ఇన్ఫాక్ట్ తనొకరికి వైఫ్ గా మారబోతోంది. ఒకరింటికి కోడలుగా వెళ్లబోతోంది. చూడు బేబీ, బంధుత్వాలు ఎలాంటివైనా సరే మనకి నచ్చినా నచ్చకపోయినా నిలబెట్టుకోక తప్పదు. నేను ఒప్పుకుంటాను, నీ వల్ల ఏవైనా తప్పులు జరగచ్చు. అలాగే జరిగినాయి కూడా. నిమ్మి బేబీ, నేనిప్పుడు చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటావుగా? హా మమ్మీ, డోంట్ వరీ. ఏంటి నిమ్మి తన ఎంగేజ్మెంట్ చైన్ ఎక్స్చేంజ్ చేసుకుందా? అదే వీరేందర్ని తోడు తీసుకెళ్ళి. మెచ్చుకోవాల్సిందే మీ తోటికోడల్ని. చాలా ధైర్యస్తురాలే. వీరేంద్రకి చాలా కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చింది. సన్ గ్లాసెస్ ఇచ్చింది. పప్పు చెప్పాడు అవి 9,000. ఇప్పుడైతే ఇక నీ మరిదిని చేయి జారిపోయినట్టే. నేను తనని కంట్రోల్లో పెట్టుకున్నానా? ఒప్పుకుంటాను, నువ్వు అతన్ని నీ కంట్రోల్లో పెట్టుకోలేదు. కానీ ఒక్క విషయం నేను నీకు ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను. నిమ్మి తోటి పెళ్ళైన వెంటనే నీ మరిది ఖచ్చితంగా మారిపోతాడు. నీ ఛాలెంజ్ తప్పు. ప్రపంచం మారుతుందేమో కాని నా మరిది మాత్రం మారడు. ఓకే, ఎనీహో నేను నీకోసం ప్రేయర్ చేస్తాను. నీ నమ్మకం ఉందే, అది ఎప్పటికీ ఇలాగే ఉండాలని. పోలీస్? ఏ పోలీస్ కాదు, సిటీ పోలీస్. జెస్సీ వదినా. నువ్వెవరు ఇంతకీ? పప్పు. పప్పువేనా నువ్వు? నీ పేరే కదా పప్పు. సార్ నేను ఏమీ చేయలేదు ఇప్పుడే సార్. తెలుస్తుందంట్రా నువ్వేం చేసావో. లే పైకి లే. వద్దు సార్. లేగు పైకి లేగు. సార్ జెస్సీ వదినా. ఏంట్రా ఏమైంది? తప్పించుకుందాం ఎందుకు? అనుకుంటున్నావా? అరే వదినా. అన్నయ్య, అన్నయ్య. తను అశోక్ అన్నయ్య, వీడు పప్పు చిన్నత్తయ్య కొడుకు. ఆ, నాకు తెలుసు, అందుకే ఒక ఆట ఆడించాను. పప్పు ఏంటి భయపడ్డావా? పిచ్చివాడు. అశోక్, నమస్కారం అత్తయ్య. చల్లగా ఉండు బాబు. బుజ్జి, ఇతను జెస్సీ వాళ్ళ అన్నయ్య అమ్మా అశోక్. నమస్తే. అక్కయ్య, నాకు తెలుసు. నరేందర్ పెళ్లిలో చూశాను నేను. నేను కూడా చాలా రోజులైందమ్మా తనని చూసి. అవును అశోక్, మీ చిన్ని ఎలా ఉంది? చాలా బాగుంది అత్తయ్య. చాలా సంతోషం. నేను ఒక కేసు విషయంలో ఇటువైపు వచ్చాను. అలాగా? ఇక ఆ పని అయిపోగానే అన్నిటికంటే ముందుగా మీ అందరిని చూడాలని వచ్చాను. మంచి పని చేసావు. అత్తయ్య, వీరేంద్ర పెళ్లి కుదిరిందని తెలిసి చాలా చాలా సంతోషపడ్డాను. సంతోషం పెళ్లి పనులు బాబు. ఏమున్నా సరే నాకు చెప్పండి మీరు. అమ్మ జెస్సీ, అశోక్ నువ్వు కూర్చొని మాట్లాడుతుండండి. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఆ, జెస్సీ, అలాగే. కూర్చోబెట్టు. సరే రా అన్నయ్య, ఆ, కూర్చోటిరా. వస్తున్నా. ఇంకేంటి చెప్పు. చాలా రోజుల నుండి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు నువ్వు ఇంటికొచ్చావు, కానీ పూర్ణిమ ఉండటంతో మనసులో మాట చెప్పలేకపోయాను. ఏంటి, ఏమైనా సమస్య? వదినతో ప్రాబ్లం అని చెప్పనా లేక నా బలహీనతనా తెలీదు. కానీ నేను చిన్ని కోసం ఏదైతే చేయాలనుకుంటానో అది చేయలేకపోతున్నాను. నేను నీ బాధను అర్థం చేసుకోగలను అన్నయ్య. నాకు తెలుసు జెస్సీ. అందుకని ఈ రోజు నా బాధను పంచుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను. అసలు విషయం చెప్పాలంటే నేను ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లోనూ చిన్నినే తప్పుపడుతుంటాను. ఇప్పుడిక ఒకటే ఆశ ఉంది నాకు. ఒక మంచి కుటుంబంలో అబ్బాయిని చూసి దానికి పెళ్లి చేస్తే చాలు అని. ఆ రోజు పూర్ణిమ వదిన చెప్పింది. నాకు తెలుసు పూర్ణిమ కోరిక ఇదే. కాని తను చిన్నిని బరువుగా భావిస్తుంది. కాని నేను బాధ్యతగా భావిస్తున్నాను. చూడు జెస్సీ, నేను ఏమనుకుంటున్నానంటే నేను ఈ బాధ్యతని ఇష్టంగా నిర్వహించాలని. ఒక మంచి అబ్బాయిని చూసి చిన్నికి పెళ్లి చేయాలి. తర్వాత అది అత్తగారింటికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండాలని. జెస్సీ, నువ్వు ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూడమ్మా దానికోసం. అన్నయ్య, నువ్వు ఇంతగా చెప్పాలా? చూస్తూ ఉండు, మన చిన్ని పెళ్లి ఒక మంచి అబ్బాయితోనే జరుగుతుంది.
ముందు నన్ను వీరేంద్ర పెళ్లి నుండి ఫ్రీ అవనివ్వు. తర్వాత మనం చిన్ని పెళ్లి గురించి తప్పకుండా ఆలోచిద్దాం. నరేందర్ని వీలైనంత తొందరగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తుందంట. నిజంగానా? హా, నీ ప్రతి డ్రీమ్ ని నేను నెరవేరుస్తాను. చూస్తూ ఉండు వీరేందర్ ఆనంద్. ఇప్పుడు నేను నీ లైఫ్ ని ఎలా చేంజ్ చేస్తాను. అయినా షికార్లు కొడుతుండొచ్చు ఇద్దరు. నాకు కొత్త రిలేషన్స్ తో ఎలాంటి ప్రాబ్లమూ లేదు. కానీ నాకు పాత సంబంధాల పట్ల కేర్ ఉంది.